దేవుని సేవకులు అంటే ఎవరంటే ఆయన ప్రణాళికను నెరవేర్చే వాళ్ళు. మనం అనుకుంటాము స్వార్థ సేవ చేసే వాళ్ళే దాసులు అనుకుంటాం, కానీ దేవుని ప్రణాళికను నెరవేర్చే ప్రతి ఒక్కరు కూడా దాసులే. ఒక చైర్స్ అన్ని కూడా ఒక మీటింగ్ లో క్రమంగా పెట్టేసి మనుషులందరూ కూడా వచ్చి కూర్చొని వాక్యం వినడానికి అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవునికి దాసులే. వాళ్ళు దేవుని ప్రణాళికను నెరవేరుస్తున్నారు. పిల్లలను దేవుని కొరకు ప్రత్యేకపరిచి పెంచే ప్రతి ఒక్క తల్లి కూడా దేవునికి దాసురాలే. ఎందుకంటే ఆమె పిల్లల్ని దేవునికి సమర్పిస్తూ పెంచుతుంది. పిల్లల్ని దేవుని కొరకు ప్రత్యేకపరిచి పెంచే ప్రతి ఒక్క తండ్రి కూడా దేవునికి దాసుడే. ఎందుకంటే అబ్రహాము లాగా ఆయన పిల్లల్ని దేవునికి ప్రత్యేకపరుస్తూ ఆ తండ్రి ఆ పిల్లల్ని పెంచుతున్నాడు కాబట్టి అతను కూడా దాసుడే. ఒక ఆఫీస్ లో ఉంటూ నువ్వు ఒక సాక్షి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతున్నావో నువ్వు కూడా దాసుడవే. నువ్వు కూడా దేవుని దాసుడవే. నువ్వు ఒక ఆఫీస్ లో దేవుని యొక్క ప్రణాళికను నువ్వు నెరవేరుస్తున్నావు. ఒక ఎగ్జాంపులరీ లైఫ్ ని నువ్వు చూపిస్తున్నావు. యేసుక్రీస్తు ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ నీ జీవితం ద్వారా వాళ్ళని చూపిస్తున్నావు. నువ్వు కూడా దాసుడవే. సో చాలా మంది యాకోబు నువ్వు నా దాసుడు నేను ఏర్పరచుకున్నానంటే యాకోబు ఏ చర్చి పెట్టిండు, యాకోబు మినిస్ట్రీ పేరు ఏంటి, యాకోబుకి ఎన్ని సంఘాలు ఉన్నాయి, యాకోబు కింద ఎంతమంది పనిచేస్తారు, యాకోబు ఎన్ని మెగా మీటింగ్స్ పెట్టారు, ఏ లెక్కన యాకోబు దాసుడయ్యాడు. దాసుడు అంటే వాక్యంలో అర్థం ఏంటంటే మెగా మీటింగ్స్ కాదు. మెగా మీటింగ్స్ పెట్టాలి, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ, సంఘాలు పెట్టాలి, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ, అవన్నీ కూడా చెయ్యాలి. కానీ దాసుడు అనగానే దాని అర్థం కాదు. దాసుడు అంటే దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చే వాళ్ళు దేవుని యొక్క దాసులు. చూడండి, పరలోక రాజ్యంలో చాలా ఏమంటారు ఉల్టా పుల్టా జరిగిపోద్ది. మనం లోకంలో అనుకున్న తలంపులకి పరలోక రాజ్యంలో తీర్పులకి ఉల్టా పుల్టా ఉంటది. మనం అనుకుంటాం ఒక మంచి సేవ, ఇన్ని సంఘాలు స్థాపించి అబ్బా ఎంత మంచి దైవ సేవకులు అంటే వాళ్ళు ఒకవేళ బబులోని సిస్టమ్ లో ఉన్నారనుకోండి, అదంతా మొత్తం పోయి తీర్పులోనికి వస్తారు. నువ్వెవరో నాకు తెలియదు పో అనే పరిస్థితి ఉంటది. ఇంకొకరు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి అన్ని పెట్టి దేవునికి అనుకూలంగా ఉన్నారనుకోండి, బలానా మంచి దాసుడా అంట. ఒకరు ఏమీ చేయకుండా సేవ లేదు, ఏమీ లేదు, ఊర్చే వాళ్ళు తూర్చే వాళ్ళు, కానీ వాళ్ళ పిల్లలను దేవునికి ప్రత్యేకపరిచి పెంచుకున్నాడు అనుకోండి, నువ్వు అబ్రహాము సంతానము నువ్వు అబ్రహాము స్నేహితుడు, నా స్నేహితుడు, అతని సంతానము, అబ్రహాము లక్షణాలన్నీ నీ లోపల ఉన్నాయి, దాసుడా రా అంటాడు. అరిగటి అంటే ఒక పెద్ద సంఘము బబులోను సిస్టమ్ లో ఉండి ఒక చిన్న వ్యక్తి, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి తన పిల్లల్ని దేవునికి అనుకూలంగా పెంచితే పెద్ద సంఘము, లోకానికి పెద్ద సేవకుడిగా కనిపించే సంఘము బబులోను సిస్టమ్ లోనికి వెళ్ళిపోతే నువ్వెవరో నాకు తెలియదు పో అంటాడు. ఒక కుటుంబంలో ఒక తండ్రిలాగా తల్లిలాగా ఉన్న ఇద్దరు వాళ్ళ పిల్లల్ని పద్ధతిగా దేవుని కొరకు పెంచితే మీరు అబ్రహాము సంతానం, మీరు వచ్చేసేయండి అంటాడు. పరలోక రాజ్యంలో ఫ్యూజులు అవుట్ అవుతాయంట. మొత్తం గలిబిలు ఉంటదంట. మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి, మనం ఇక్కడ ఊహించింది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి, ఇక్కడ లెక్క ఒకటి, అక్కడ లెక్క ఒకటి. ఇక్కడ లెక్క డబ్బులు ఉంటాయి, అక్కడి లెక్క మనస్సాక్షి సరిగ్గా ఉంటాయి. ఇక్కడ లెక్క ఫేమస్ ఉంటే, అక్కడి లెక్క పరలోక రాజ్యములో మన అందరికి తెలిసి ఉంటాయి. అరిగటి పరలోక రాజ్యంలో మన అందరికి తెలిసి ఉండాలి, దేవదూతలకు మనకు తెలిసి ఉండాలి, దేవునికి మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనుషులందరికీ మనం తెలిసి దేవుడికి తెలియలేదు అనుకో, గుండుసున్నా. ఎవరు దేవుని ప్రణాళికను నెరవేర్చి సాక్షులుగా ఉంటున్నారో వాళ్ళని దేవుడు ఆయన దాసుడు అంటున్నాడు. ఏమేన్. సో కాబట్టి భయపడకుము, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. మీరు చెప్పండి. సో ప్రభా నేను సాక్షిగా నీ దాసునిగా బ్రతుకుతాను. అందరూ కూడా చెప్పండి వాక్యం వినవా. ప్రభా నీకు సాక్షిగా నీ దాసునిగా నేను బ్రతుకుతాను. ఏమేన్. నువ్వు సాక్షిగా బ్రతకడమే ఆయనకి దాసుడిగా బ్రతకడం. మినిస్ట్రీ అనేది దాని లెక్క వేరు, దాని కథ వేరు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడను నేనే. దాసులైన వాళ్ళు అనేక మంది ఘనపరచబడిన వాళ్ళని చూసి దిగులు పడతారు. అయ్యో నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, మేము ఏదోనండి చిన్న సేవ, మేము ఏదోనండి ఏదో అట్లాగా దేవుణ్ణి నమ్ముకొని బతుకుతున్నామండి, ఏదో అండి మేము చిన్నోళ్ళం అండి అన్నట్టుగా మీరు ఉన్నారేమో. కానీ మీ మనస్సాక్షి మంచిదేమో, మీ అంతరంగంలో దేవుని పక్షాన ఉన్న రోషము దేవునికి ఇష్టమైందేమో, మీ సాక్షి జీవితము దేవునికి ఇష్టమైందేమో. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు చిన్నవాడవని, నువ్వు అల్పుడవని నువ్వు భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, నువ్వు భయపడకు, దిగులు పడకు, నిన్ను బలపరిచేవాడను నేనే. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకమంతా కూడా ఒక రంగుల లోకం. మనం ఆకాశం పాట రాసాం కదండి, రంగుల లోకం, కలల ప్రపంచం ఎంతో బాగుంది అన్నట్టు ఉంటది ఈ లోకం. మన గాస్పల్ వుడ్ కూడా అలాగే ఉంటది, రంగుల లోకం, కలల ప్రపంచంలా ఉంటది. దాన్ని చూసి బెంబెలెత్తకు, కానీ నీ అంతరంగంలో ఉన్న సాక్ష్యం, నీ లోపల ఉన్న నిష్కల్మషమైన మనస్సాక్షి, దానిని బట్టి దేవుడు నిన్ను దాసునిగా ఎంచుకొంచున్నాడు. లోకములో ఉన్న రంగులన్నిటిని చూసి నువ్వు భయపడమాక, దేవుడు నిన్ను బలపరిచి, దేవుడు నిన్ను దిగులు పడకుండా చూసి ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఏమేన్. నీకు సహాయము చేయువాడను నేనే. ఏమేన్. దేవుడు ఏమంటున్నాడండి, అలా భయపడుతున్నావా, దిగులు పడుతున్నావా, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతి అను దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఎందుకు? నువ్వు నీతిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావు కాబట్టి నిన్ను నీతి అను దక్షిణ హస్తం
హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. సో మనము నీతిని ఆధారము చేసుకొని బ్రతికితే, నువ్వు సేవలో ఉన్నావా, సేవలో లేవా, పెద్ద స్టేజ్ మీద ఉన్నావా లేవా, నువ్వు వ్యవస్థాపకుడివా కాదా, నువ్వు ఒక ఫౌండర్వా కాదా, నువ్వు ఒక ఆథర్వా కాదా, లేకపోతే నీకు ఒక లోకంలో ఒక ఘనత ఉందా లేదా, అవన్నీ దేవుడికి పట్టల. ఇవన్నీ లోక సంబంధమైన. దేవుడికి కావాల్సిందల్లా నీ మనస్సాక్షి, నిష్కల్మషమైన మనస్సాక్షి, నీతియుతమైన నీ యొక్క జీవిత విధానము, సాక్షి జీవితము, క్రీస్తును పోలిన నడవడి, ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం. ఇవన్నీ కలిగి ఉన్న నీవు ఒకవేళ బలహీన స్థితిలో, అల్పుడమైన స్థితిలో, దీన స్థితిలో ఉండి భయపడుతుంటే దేవుడు అంటున్నాడు, భయపడకుము, దిగులు పడకుము, నేనే నీకు సహాయము చేసేదను. ఆమేన్, హల్లెలూయా. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమందురు, నీతో వాదించి వారందరూ మాయమై నశించిపోవుదురు. నీ మీద కోపపడు వారందరూ కూడా సిగ్గుపడతారు, నీ మీద వాదించి వారందరూ మాయమై నశించిపోతారు. చూడండి, దేవుని పక్షాన కనుక మనము నీతి కలిగి బ్రతికితే దేవుడు మన పక్షాన ఎలాగ యుద్ధం చేస్తాడంటే అలాగ యుద్ధం చేస్తాడు. ఆయన మన పక్షాన ఉంటాడు. మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏరి అని వెతికితే వాళ్ళు కనబడరు, వాళ్ళు లయమైపోతారు. ఏమంటే వాళ్ళు మాయమై నశించిపోతారు, వాళ్ళు మాయమైపోతారు, అసలు కనబడరు. చాలా సార్లు నేను హాస్పిటల్స్ లో పనిచేస్తున్నప్పుడు, అంటే నా స్టడీస్ చాలా తొందరగా అయిపోయాయి. నేను 26-27 ఇయర్స్ కల్లా ఐ బికేమ్ ఎ సర్జన్. నేను సర్జన్ అయిపోయాను. 26-27 ఇయర్స్ కల్లా ఐ వాజ్ ఆన్ ద ఫీల్డ్. సో అప్పుడు ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నా వయసు కంటే ఎక్కువ. వాళ్ళ ఎక్స్పీరియన్స్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు. సో నేను హాస్పిటల్లో జాయిన్ అప్పుడు వాళ్ళకు కాంపిటీషన్ నేను తట్టుకోలేకపోయేవారు. వాళ్ళు ఈ పిల్ల బచ్చి హేతు అనేవాళ్ళు అనమాట. పిల్లలాగా ఉన్నావు, నువ్వు నాకు కాంపిటీషన్ ఏంది అన్నట్టు వాళ్ళు చాలా గర్వము చూపించి చాలా సార్లు అనుగొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ వాళ్ళందరూ కూడా హాస్పిటల్ నుంచి తీసివేయబడ్డారు. వాళ్ళందరూ కూడా తొలగిపోయిండ్రు, మాయమై వెళ్ళిపోయిండ్రు. అసలు నేను షాక్ అయిపోయినా, ఏంటి ప్రభా అంటే, నువ్వు నిష్పక్షపాతమైన మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో, నీతి ప్రవర్తన కలిగి సాక్షి జీవితాన్ని గనక కలిగి ఉంటే నీ పక్షాన దేవుడు కార్యము చేస్తాడు. నీతో వాదన పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తారు. ఎందుకు? వాళ్ళు నాశనకరమైన పరిస్థితులు గుండా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుని నీతిని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అంత శిక్ష ఎందుకు వస్తుందంటే, వాళ్ళు నిన్ను వ్యతిరేకించట్లా, నీ లోపల ఉన్న దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు నిన్ను వ్యతిరేకించట్లా, నీ లోపల ఉన్న దేవుని నీతిని వ్యతిరేకిస్తున్నారు. నిన్ను వ్యతిరేకించట్లా, నీ లోపల ఉన్న దేవుని అగ్నిని వ్యతిరేకిస్తున్నారు. ఎవరైనా నేను అగ్నితో పోరాడతాను అంటే గెలుస్తారా? కాలిపోతారు. దేవుడి నీతి అగ్నిలాగా ఉంటుందంట, దేవుడి పరిశుద్ధత అగ్నిలాగా ఉంటుందంట. నీ లోపల దేవుడు ఒక అగ్నిలాగా, ఒక పరిశుద్ధత లాగా ఉంటే, నీకు వ్యతిరేకంగా వస్తే, అగ్నికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు ఎలాగైతే కాలిపోతారో, నీ లోపల ఉన్న నీతికి, నీ లోపల ఉన్న పరిశుద్ధత అనే అగ్నికి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు అలాగ నశించిపోతారంట. అప్పుడప్పుడు కొన్ని చెప్తాను. సో అందుకే యాకోబుతో కూడా ఏమంటున్నాడంటే, నీతో వాదించు వారు మాయమై నశించిపోదురు. కాబట్టి మనం ఈ లోకంలో క్రైస్తవులుగా బ్రతికినంత కాలం దేని కొరకు ఆరాటపడాలంటే, సువార్త ప్రకటించడానికి, దానికంటే ముందుగా, సువార్త ప్రకటించడానికంటే ముందుగా దేవుని యొక్క మనస్సాక్షిని కలిగి, దేవుని యొక్క మనస్సాక్షి మన మనస్సాక్షి ఏకమై ఉండాలి. దేవుని ఆత్మ మన ఆత్మ ఏకమై ఉండాలి. ఆ పరిశుద్ధత, నీతి అనేది మనకు ఉండాలి. నిష్కల్మషమైన మనస్సాక్షి, రోషము కలిగిన క్రైస్తవ జీవితం. సో దేవుని మహిమపరిచే విధానం, బాప్తిజం ఇచ్చి యోహాను గారు అంటారు కదండి, ఆయన హెచ్చింపబడాలా, నేను తగ్గించబడాలి. ఆయన హెచ్చింపబడాలన్న గుణం, ఆయన మహిమపరచబడాలి అన్న ఆలోచన, ఆయన స్వార్థ ప్రకటించబడాలి అన్న ఆలోచన, ఇలాగా మనం నిష్కల్మషమైన మనస్సాక్షితో మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. సో ఆయన నామాన్ని మహిమపరచడానికి మనం ఒక పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలా. ఆయన స్వార్థ ప్రకటింపబడడానికి ఒక రోషం కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలా. అప్పుడు దేవుడు మన పక్షాన భయంకరమైన యుద్ధం చేసి దేవుడు మనల్ని లేవనెత్తాడు. ఏమేన్? నీతో కలహించు వారిని నువ్వు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అభావులవుదురు. నీతో వాదించు వారు కనబడరు. అంటే నువ్వు దేవుని పక్షాన నిష్పక్షపాతంగా ఉండి నువ్వు పనిచేస్తే, నువ్వు గనక రోషము కలిగి నిష్పక్షపాతంగా బ్రతికితే, దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు. నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని నువ్వు వెతుకుతావు కానీ వాళ్ళు నీకు దొరకరు అంతే. మనము ఘనత పొందుకున్నాం అనుకోండి, ఆయన హెచ్చింపబడాలా, మనం తగ్గించబడాలి, అది లెక్క. కానీ మనం హెచ్చింపబడి ఆయనను తగ్గిస్తున్నాం అనుకోండి, అట్లాంటి వీడియోస్ అందరూ కూడా జనాలు ఉంటారు కదా, పెట్టేస్తారు, వీడియోలో పెట్టేస్తారు. చూడండి వీళ్ళు ఎలాగో పొగిడిపించుకుంటున్నారు, చూడండి వీళ్ళు ఎలాగ ఘనత పొందించుకుంటున్నారు అని పెట్టగానే అది మన దేవునికి వ్యతిరేకమైన పని కదా. ఎవరు పొగిడించుకోమన్నారు? ఎవరు అలాగ దండలేపించుకోమన్నారు? ఎవరు నిన్న అలా సన్మానాలు చేపించుకోమన్నారు? వాక్యము ఆయన హెచ్చింపబడాలా, మనం తగ్గింపబడాలా అని ఉంది. చూడండి, ఆనరింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటారు. ఆనరింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? నేను చెప్పిన వాక్యాన్ని మీరు నేర్చుకొని ఆ వాక్యానుసారంగా మీ జీవితాలను మలుచుకోవడమే ఆనరింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక దైవజనుడిని గౌరవించడం అంటే, దైవజనుడి ద్వారా వచ్చిన స్వరాన్ని పరిశుద్ధాత్మ స్వరమని గమనించి ఆ స్వరముతో మీ జీవితాలను మార్చుకొని పశ్చాత్తాపడి దేవుని సారూప్యంలోనికి వెళ్ళడమే దైవజనుని గౌరవించడం. పౌలు గారు అదే అంటారు, నేను మాట్లాడిన మాటలు నా మాటలని చూడక అది పరిశుద్ధాత్మ మాటలని మీరు గమనించి మీరు కట్టబడ్డారు కాబట్టి మీ గురించి దేవునికి కృతజ్ఞత
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రతి సంఘము గురించి ఆయన రాసిన లెటర్లో చెప్తారు. దైవజనుని గౌరవించడం అంటే ఆయనలో నుంచి వచ్చే పరిశుద్ధాత్మ స్వరాన్ని గమనించడం. దైవజనుని గౌరవించడం అంటే నెత్తి మీద పూలు వేయడం కాదు. దైవజనుని గౌరవించడం అంటే పూలదండలు వేయడం కాదు. దైవజనుని గౌరవించడం అంటే అది శాల్వాలు కప్పడం కాదు. తర్వాత నీ దేవుడైన యెహోవానగు నేనే, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఏమని మనం ఎక్కడ కూడా దిగుడు పడాల్సిన అవసరంలా, ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరంలా. ఎందుకంటే మనము దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాం. ఆయన హెచ్చింపబడాలా, నేను తగ్గింపబడాలా అన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. ఆత్మల రక్షణ, సువార్త సేవ, సో అనేక మంది పరలోక రాజ్యము చేరాలా, దేవుని రాజ్యం విస్తరించాలా అని నిస్వార్థంగా మనం ముందుకెళ్తే మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరంలా. దేవుడు మన కుడి చేతిని పట్టుకొని నడిపిస్తాడంట. కక్కులు పెట్టిన పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రాణుగా నిన్ను నియమించి ఉన్నాను. పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేదువు, కొండలను పొట్టువల చేదువు. నురిపిడి మ్రాణుగా దేవుడు చేస్తాడంట. ఎందుకు నురిపిడి మ్రాణుగా చేస్తాడు? నీకు ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నీకు వాక్యానుసారమైన సిద్ధాంతం ఉంది, దేవుడు అంటే రోషం ఉంది, ఆయన ఘనపరచబడాలన్న రోషం ఉంది. కాబట్టి ఆ రోషమును బట్టి ఈ రోజు చెప్పిన వాక్యం అంతా కూడా మీ మైండ్కి ఎక్కింది అనుకోండి, మీ ఆత్మలో స్థిరపరచబడింది అనుకోండి, దేవుడు మిమ్మల్ని ఎలాగ చేస్తాడు? నురిపిడి మ్రాణుగా చేస్తాడు. చెప్పండి, నేను రోషము కలిగి దేవుని చేతిలో నురిపిడి మ్రాణుగా నేను మార్చబడతాను. నురిపిడి మ్రాణుగా దేవుడు మనల్ని మారుస్తాడు. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేదువు, కొండలను పొట్టువల చేదువు. నువ్వు పర్వతములను నూర్చుదువు, నువ్వు కొండలను పొట్టువల చేదువు. అంటే పాతుకుపోయిన సిస్టమ్ ఏదైతే ఉందో, పాతుకుపోయిన విగ్రహ బబులోను సిస్టమ్ ఏదైతే ఉందో, విగ్రహారాధన సంబంధమైన సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ సిస్టమ్ అంతటినీ కూడా నువ్వు పొట్టులాగా చేసి, ధూళిలాగా చేసి, నురిపిడి మ్రాణులాగా మార్చబడిన నిన్ను దేవుడు వాడుకొని ఆ పాతుకుపోయిన బబులోను సిస్టమ్ అంతా కూడా దేవుడు ధూళిపాలు చేసి తీసేస్తాడంట. అందుకొరకు దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఏమైనా హల్లెలూయా. ఆర్ యు గెటింగ్ ఎనీ లైట్ ఇన్ యూ, ఎనీ ఫైర్ ఇన్ యూ? ఈ వాక్యం వింటున్నప్పుడు అగ్ని రేగుతుందా? రగలాలని పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల అగ్నిని లేపాల. రోషము కలిగిన క్రైస్తవులాగా బ్రతకాల, క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాల. అందరు చెప్పండి, ఆయన హెచ్చింపబడాలా, నేను తగ్గింపబడాలా. ఆయన హెచ్చింపబడాలా, నేను తగ్గింపబడాలా. యేసునామం హెచ్చింపబడాలా, మనము తగ్గింపబడాలా. ఆనరింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుని గౌరవించడం అంటే దైవజనుని విగ్రహం చేసి అన్ని ఆయన మీద పోయడం కాదు. దైవజనుని మాటలు వినడమే దైవజనుని గౌరవించడం. అది కూడా మీరు నేర్చుకోవాలి, మీరందరూ కూడా నేర్చుకోవాలి. మనుషులు మారాలా ఫస్ట్, భక్తులు మారాలా ఫస్ట్ జీసస్ క్రైస్ట్ బిలీవర్స్ మారాలా ఫస్ట్. విగ్రహారాధన ఏంటి, దైవజనుని గౌరవించడం ఏంటి అనే క్లియర్ కట్ క్లారిటీ రావాలి. విగ్రహారాధన సంబంధమైన గౌరవం ఒకటి, ఆత్మీయ గౌరవం ఒకటి. నువ్వు విగ్రహారాధన సంబంధమైన గౌరవంలోనికి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, ఆత్మీయ గౌరవంలోనికే నువ్వు వెళ్ళాలి. ఏంటి ఆత్మీయ గౌరవము? పౌలు గారి నోటిలో నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట ఆత్మ మాట అని కొరింథీ, గలతీ, ఎఫెసీ ఈ సంఘాలన్నీ కూడా గమనించి వాళ్ళ జీవితాలను కట్టుకున్నారు, మార్చుకున్నారు. అలాగే దైవజనుని ఆత్మీయంగా నువ్వు గౌరవించాలంటే అతని నోటిలో నుంచి ప్రతి ఒక్క స్వరము పరిశుద్ధాత్మ స్వరం అని గమనించి వాక్యము చేత దాన్ని టాలీ చేసుకొని సరిచూసుకొని దాని ప్రకారం జీవితాలను కట్టుకుంటే మనము దైవజనుని గౌరవించినట్లే. ఏమేన్. అందుకే కక్కులు పెట్టిన నురిపిడి మ్రాణుగానే నేను మారుస్తాను. ఎప్పుడు అలాంటి రోషం మనం కలిగినప్పుడు. ఏమేన్. ఆయన హెచ్చింపబడాలా, మనం తగ్గింపబడాలా. ఆయన నామాన్ని ఘనపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం, వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసేదేవా, ఈ రోజు మీరు మాతో సూటిగా మాట్లాడారు. ఈ వాక్యం అంతా మా హృదయాల్లో చొచ్చుకొని ప్రభా, మా హృదయాంతరంగాల్లోనికి వెళ్ళి ప్రభా నురిపిడి మ్రాణుగా మార్చబడి పాతుకుపోయిన ఆ బబులోను సిస్టమ్ ని, పాతుకుపోయిన ఆ విగ్రహారాధన సిస్టమ్ ని కాల్చి ధూళిపాలు చేసేటట్లు ప్రభా మీరు మమ్మల్ని లేవనెత్తమని, రోషము గల క్రైస్తవులుగా మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, నిన్ను హెచ్చించే దాసుల్లాగా మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.